బ్రహ్మార్పణమస్తు. అనంత పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మకు నమస్కరిస్తూ బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకో. అజ్ఞాని తాను వేరు భగవంతుడు వేరు అనేది భిన్నత్వంతో ఉండును. ఒక వస్తువు కంటే వేరొక వస్తువు వేరు, ఒక వ్యక్తి కంటే వేరొక వ్యక్తి వేరు, ఒక పదార్థం కంటే వేరొక పదార్థం వేరు అనేది భిన్నత్వంలో ఉండును. ఇక్కడ వేరు దృష్టే కదా మన జన్మకి హేతువయ్యింది. అందువలన అద్వైత దృష్టిని కలుగజేస్తున్నారమ్మ. నువ్వు అద్వైత స్వరూపానివి, అందరూ కూడా అందులోంచి వచ్చిన వాళ్ళే. సముద్ర కెరటం ఎలా వేరు కాదో అలాగే ఒక కెరటం మరొక కెరటం కూడా వేరు కాదు. మనందరం అద్వైతంలోంచి వచ్చి వేరుగా ఉంటూ, వేరుగా భావిస్తూ, వేరుగా దర్శిస్తున్న వాళ్ళం. కానీ ఇక్కడ ఈ వేరుతత్వాన్ని తీసేస్తే మన మూలం అద్వైతం, మన నిజతత్వం, మన స్థానం, మన స్థితి అద్వైతం. అందువలన అమ్మ వేరుతత్వాన్ని మనలో నశించబెట్టి అద్వైతానికి చేర్చడం జరుగుతుంది. దేని ద్వారా అంటే ఆత్మజ్ఞానం ద్వారా. ఆత్మజ్ఞానాన్ని అందించి సత్యాన్ని తెలియజేస్తున్నారు. అది అమ్మ వంతు అయితే మన వంతు ఏమిటి అంటే ఆచరణ ద్వారా అమ్మ చెప్పింది అనుభవం అవుతుంది. ఆచరించినప్పుడు అనుభవం అవుతుంది, అది పాఠం అవుతుంది. పాఠంలాగా వింటాం. కానీ మన ద్వైతం నుంచి ఎలాగ మళ్ళీ అద్వైతంలోకి వస్తాం? ఆ ఆచరణ ద్వారా విడుదల అవుతాం. ఇక్కడ మన కర్మలు మనం ఆచరిస్తూ ఆ పనిని ఎలా చేస్తున్నామో కర్మల్ని నిష్కామంగా చేస్తూ విడుదల అవ్వాలి. మనకి లభించిన కర్మలు తప్ప వేరే లేదు. మనకి లభించిన కాలం, మనకి లభించిన జీవితం తప్ప వేరే లేదు. ఇవన్నీ మనం తెచ్చేసుకునే ఉన్నాం. ఒక్క అజ్ఞాన పొరని తీసేసి జ్ఞానాన్ని దాంట్లో అమర్చుకోవడమే. ఇక్కడ ఒక లాంతర్ని చూస్తే అది వెలుగుతూ ఉంది, వెలిగించిన అవసరం లేదు. బయట అంతా మనం చూడడానికి సిద్ధంగా ఉంది. మధ్యలో అడ్డే ఉంది అంటే మసిని తుడిచేస్తే చూడడానికి ఉంది, చూపించేది రెడీగా ఉంది. అలాగే ఇక్కడ మన జీవితం, మనకి లభించినటువంటి కాలం అన్నీ కూడా నీ మోక్ష సాధనకి అనుకూలంగా సిద్ధంగా ఉన్నాయి. నీ స్వరూప స్థితిని పొందడానికి ఇక్కడ ఈ మధ్యలో అజ్ఞానం ఉంది కాబట్టి దేహం నేననేది అమ్మ అక్కడే దేహం నీవు కాదు, నీవు ఆత్మవి అని జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. ఈ జ్ఞానంతో కనుక ఈ కర్మలు చేయడం వలన ఏమవుతుంది? అక్కడ జ్ఞాన దృష్టితోటే చూడడం, కనిపించేవి కూడా బ్రహ్మంగా కనిపించడం. ఇక్కడ కనిపించేది చూసేది కూడా రెండో అబద్ధంగా ఉన్నాయి. ఇన్ని జన్మలో కూడా ఎన్నో జన్మలో దృష్టి అబద్ధం, అక్కడ చూడబడుతున్నది కూడా మనకి అక్కడ అబద్ధంగా కనిపిస్తుంది. అందువలన సత్యం ఏమిటంటే మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే సత్యం చూసేవాడిలో ఉంది, చూడబడుతున్న ఆ దృశ్యంలోనూ అంశంలోనూ కూడా ఉంది. రెండు చోట్ల సత్యము ఉంది, రెండు చోట్ల అసత్యము ఉంది. అందువలన చూసేవాడు దృష్టిని సత్య దృష్టిగా మలచుకున్నప్పుడు చూడబడేది దానికి అదే మారిపోతుంది. సత్యాన్నే నీకు దర్శింపజేస్తోంది. అంటే ఎలా చూస్తే అలా కనిపించడం అనేది సృష్టి యొక్క మాయా ధర్మం. నువ్వు ఏ దృష్టితోటి చూస్తే అలాగే. ఒక సముద్రాన్ని మనం పిల్లలేమో ఆటగా చూస్తారు, కెరటాన్ని. ఒక భక్తుడు స్నానం చేస్తే పుణ్యమని చూస్తాడు. అలాగే ఒక సముద్రాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చినవాడు ఒకలా చూస్తాడు. అంటే ఒకే సముద్రాన్ని అక్కడ మనిషి ఎలా చూస్తున్నాడు అంటే వాడి దృష్టిని బట్టి ఎన్నో రకాలుగా. అక్కడ ఏమైంది? సముద్రంది తప్పు కాదు. ఇక్కడ ఏది తప్పు అంటే లోపల చూసేవాడిది. ఇక్కడ మనం జ్ఞానంతో ఎలా చూస్తున్నాం అంటే సముద్రం ఒక సాధకునికి ఉదాహరణగా కూడా ఉంది. భవసాగరం దాటాలి అనడానికి ఉదాహరణ,
ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ చేరాలి, మూలంలోకి వెళ్ళాలి, మనం వీడిన పరమాత్మ సన్నిధి చేరాలి అనడానికి ఉదాహరణ వర్షపు నీరు అక్కడే కదా తయారయ్యి చివరికి నదిగా మారి అక్కడికే వస్తుంది. అంటే సాధకుడికేమో అందులో జ్ఞానం, పరమాత్మ యొక్క లీలా విలాసం, నైపుణ్యం కనిపిస్తోంది. మిగతా వారికేమో అది ఒక సరదాగా ఉంది. ఈ జగత్తు కానీ ఏదైనా సరే, మన జీవితం, మనకి ఇచ్చిన కాలం, మన కుటుంబం అన్నీ కూడా చూసే దృష్టి వలన మనకి సహకరించడం కానీ మనకి దుఃఖాన్ని కలిగించడం కానీ జరుగుతుంది. అందువలన అమ్మ ఏం చేశారు, దృక్పథాన్ని మార్చేస్తున్నారు. ఇక్కడ నువ్వు బ్రహ్మస్వరూపంగా చూడు అని లోపల మన ఈ దృష్టిని మార్చడం వలన ఏమవుతుంది, అందరూ బ్రహ్మమే అంటున్నావు. అప్పుడు నేను బ్రహ్మం, అందరూ అంతటా బ్రహ్మం, అసలు వేరుగా ఏదీ లేదు, వేరుగా తలపెంపజేస్తోంది జగత్తు. ఎవరిని తలపింపజేసినా నేను బ్రహ్మాన్నే దర్శిస్తానని చెప్పి మన దృష్టి యొక్క కోణం, మనం వేసే అడుగు ఎలా వేస్తున్నాం, బ్రహ్మంలోనికి వేస్తున్నాం మారి. ఇదివరకు జగత్తు మీద వ్యామోహంతో అడిగేసాం, ఇప్పుడు లోపల మార్పు వచ్చింది. ఇప్పుడు ఎలా అడిగేస్తున్నామంటే మనం వేసే ప్రతి అడుగు బ్రహ్మంలోనే, ఆ సాక్షిభూతుల్లోనే వాడు చూస్తున్నాడు, వాడిలోనే మనం ఈ జీవిత ప్రయాణం సాగిస్తున్నాం అనేది మనకి తెలియబడింది ఈనాడు. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏకాత్మ ఉన్నదంతయు బ్రహ్మమే, సకల ప్రాణుల దేహములు బ్రహ్మమే, అందు అంతర్యామిగానున్న జీవ చైతన్యము బ్రహ్మమే, స్థూల సూక్ష్మ కారణ శరీరములు బ్రహ్మమే. ఇక్కడ బ్రహ్మం వల్లనే కదా కారణ శరీరం ఒక రకంగా మనల్ని శిక్షించడానికి ఉంది, నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవించు అని. మరి అది ఏ శక్తితోటి చేస్తోంది దాని పని అంటే బ్రహ్మం శక్తి. ఎక్కడి నుంచి, మన ఆత్మ నుండే. మన నుండి శక్తిని పొంది మనని నడిపిస్తోంది. ఈ సత్యం ఆత్మజ్ఞానంలో తెలియబడుతుంది. అందువలన ఇంకా దానికి నేను శక్తినిచ్చి దాని చేతిలో నడవడం ఎందుకు, నేనుగానే నడిస్తే సరిపోయింది కదా అని మనం దాని నుంచి వేరే విడివడి జీవిస్తూ మనంగా నడుస్తున్నాం ఆత్మస్వరూపంగా. ఇంకా కారణ శరీరానికి అక్కడ పని లేదు, ఆత్మస్వరూప శక్తి దానికి వెళ్ళడం లేదు, మన దగ్గరే ఉంటుంది. అలా స్థూలానికి కూడా ఇంద్రియ లోలత్వానికి ఇవ్వకుండా ఒక యంత్రంలాగా మనం శరీరానికి శక్తిని ఇస్తున్నాం. ఈ సమయానికి దీనికి ఆహారం, ఈ సమయానికి నీళ్ళు అని ఒక యంత్రంలాగా. ఈ ఇంద్రియ లోలత్వం అంటే రుచి, ఇవన్నీ చూడడం, ఇష్టాలు ఇవన్నీ ఉంటే శక్తి ఏమైపోయింది, మళ్ళీ మనసుకి, ఈ స్థూలానికి, మనసు తీసుకుని స్థూలానికి ఎక్కువ ఖర్చు చేస్తుంది. అందువలన ఈ మూడు బ్రహ్మమే, కానీ నేను నా శక్తిని నా దగ్గరే ఉంచుకుంటాను, అవసరమైనంతే ఖర్చు పెడతాను అని ఒక ధనంలాగా మనం చూసుకోవడమే. అక్కడ మనకు తెలియకుండా మనం చూసుకుంటున్నాం. నేను బ్రహ్మంని గుర్తులో ఉండి అక్కర్లేని దానికి వెళ్లకుండా కావాల్సింది మాత్రమే బ్రహ్మ ఎరుకలో చెయ్యడం అంటే మన శక్తిని ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండడం. అది మనకు తెలియదు. అక్కర్లేంది ఫ్రీయే కదా అని చెప్పేసి మనం మాట్లాడడం, చూడడం ఇవన్నీ ఫ్రీయే కదా. భగవంతుడు గొంతిచ్చాడు కదా, ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే ఏమైంది, మనకి తెలియకుండా మన ఆత్మశక్తి అక్కడ ఖర్చు అయిపోయింది. మనం కనుక చూస్తే ఒక యోగులు, ఋషులు అనేవాళ్ళు మనలాగా ఎక్కువ మాట్లాడతారా, ఒక గృహస్థులాగా. ఇప్పుడు మనం వారిలాగే ఉంటున్నాం, కానీ అసలు ఒక గృహస్థులాగా మాట్లాడతారా వాళ్ళు, అయిన దానికి కాని దానికి అవసరమైన మేరకే మాట్లాడతారు. ఎందువలన వారి మాట నుంచి వారి తపోశక్తి ఎక్కడ పోతుందో, ఎక్కడ నష్టపోతామో అనే భయం. ఎందువలన ఎంత కష్టపడి వాళ్ళు భగవంతుడి కృపను సంపాదిస్తారు. ఇక్కడ మనం ఈ గృహస్థు జీవనంలోనే అంతే కష్టం ఎక్కడైనా ఒకటే. యోగి కష్టపడి తపస్సు చేస్తాడు, గృహస్థు కష్టపడి
ఈ మమకార అహంకారాల్ని విడివడి జీవించి కష్టపడతాడు. అప్పుడు ఇద్దరూ భగవంతుడికి సమానమే కాబట్టి భగవంతుడు ఇద్దరికీ తెలియబడతాడు, ఇద్దరిని సన్నిధి చేర్చుకుంటాడు. అందువలన ఇక్కడ మూడు కూడా బ్రహ్మమే, కానీ నీవు విడివడి నీతో నీవు ఉండని చెప్తున్నారు అమ్మ. కోరికలు, నిర్ణయములు, నేననేది అహంకారము అన్నీ బ్రహ్మమే. మరి అహానికి శక్తి ఎలా వచ్చింది? ఈ దేహం నేను అనుకునే భావం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మే శక్తి నుంచి. కళ్ళు చూసి ఆనందిస్తున్నాయంటే ఆ శక్తి ఎక్కడిది? బ్రహ్మం నుండే. ఇవన్నీ బ్రహ్మం నుంచి తీసుకుంటున్నాం కదా, అసలు ఆ బ్రహ్మమే నీవు అన్నప్పుడు నువ్వు తీసుకుంటున్నావా, ఇస్తున్నావా? తీసుకునేవాడు అయ్యావా, ఇచ్చేవాడు అయ్యావా? అంటే ఇచ్చేవాళ్ళమే అయ్యాం మనం. నేను బ్రహ్మమైనప్పుడు బ్రహ్మం నుంచి శక్తి ఇంద్రియాలకి, మనసుకి, శరీరానికి వెళ్తున్నప్పుడు నేను ఇస్తున్నానా, తీసుకుంటున్నానా? అంటే ఇస్తున్నాను. మరి ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. తీసుకునేటప్పుడు ఎక్కువే తీసుకుంటాం. తీసుకునేవాడు ఎప్పుడు ఎక్కువే కదా కోరుకునేది. కానీ ఇక్కడ మనకి తెలియదు, తీసుకునేవాడు పరాయివాడు, ఇచ్చేవాడే మనం. అది ఇప్పుడు అమ్మ తెలియజేసిన సంగతులు ఏమిటంటే, ఇస్తున్నవాడివి, ఆత్మస్వరూపుడివి నువ్వే, కాబట్టి జాగ్రత్తగా ఉండు. తీసుకునేవాడెవడు? గత జన్మల జీవుడు. అసలు ఆ జీవపొరే నీకు బంధం. జీవపొరని ఏమంటున్నావు? అవిద్యాపొర అంటున్నావు. అంటే విద్య లేదు, నేను బ్రహ్మమును అనే బ్రహ్మ విద్య లేదు అక్కడ. దాన్ని తీసేస్తే అప్పుడు లోపలున్న బ్రహ్మస్వరూప శక్తి అన్నింటికీ అందుతోంది. శరీరానికి, ఆత్మకి మధ్యన అవిద్యాపొర ఉంది కనుక అవిద్యాపొరను తొలగించినప్పుడు శరీరానికి ఈ ఆత్మశక్తి అంది శరీరం అంతటా కూడా మనకి అందుతోంది. ఎందుకు? శరీరం అంతటా జీవత్వం ఉంది. ఇప్పుడు శరీరం అంతటా బ్రహ్మత్వం నిండుతోంది. అందువలన అలా మనం ఎక్కడా కూడా మన లోపల జీవత్వం లేకుండా చూసుకుంటే బ్రహ్మత్వం అదే నిండుతుంది. ఆత్మస్వరూపం నుంచి శక్తి దేనికి అందాలో దానికి అందుతూ ఉంటుంది. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు? సత్వరజో తమో గుణాలు బ్రహ్మము, ఆవరణ విక్షేప ధర్మములు బ్రహ్మము, నేను బ్రహ్మము కాదనిడి భావము కూడా బ్రహ్మమే. ఇక్కడ దేవుడు లేడు అనేవాడు కూడా దేవుని యొక్క శక్తితోటే అంటున్నాడు. లోపల ఆ యొక్క శక్తితో దేవుణ్ణి లేడు అంటున్నాడు. ఇక్కడ కూడా నేను బ్రహ్మం కాదు అనే భావం మనకి ఇదివరకు జీవుడిగా ఉన్నప్పుడు అదే కదా అర్థం. ఆ శక్తి కూడా బ్రహ్మమే. రాక్షసుడు అక్కడ దేవుడి నుంచి వరాలు పొంది దేవుణ్ణి ఎదిరించి చంపడానికి సిద్ధమవుతాడు. అంటే రాక్షస తత్వం, అసురీ సంపత్తి అలా ఉంటుంది మనలో. అన్నీ దైవశక్తి. దైవం నుంచి శక్తిని తీసుకుని దైవాన్ని చేరుకుందుకు ఉపయోగిస్తామా? దైవం లేడు లేదా దైవాన్ని ఎదిరించడానికి లేదా అహంకరించడానికి ఉపయోగిస్తామా? అందువలన ఇక్కడ మనకి పూర్తిగా భగవంతుణ్ణి చేరడానికి ఉపయోగపడేలా చేస్తున్నారు సాధకుల అమ్మ. ఒక భక్తుడు ఉన్నాడు అంటే అక్కడ దైవశక్తిని, భగవంతుని ప్రార్థించడానికి కొంతైనా ఉపయోగిస్తాడు. ఇక్కడ మనం పూర్తిగా చేరడానికి ఉపయోగిస్తున్నాం. అది వ్యత్యాసం భక్తునికి, సాధకునికి. దైవశక్తిని తెలుసుకుని దైవాన్ని చేరడానికి మళ్ళీ అదే శక్తిని ఉపయోగించుకుంటున్నాం. లేదు, అదే శక్తి జన్మలకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది ఉపయోగం అవ్వదు, దుర్వినియోగం అవుతుంది. ఎందుకు? మనకి తెలిసింది కాబట్టి, జన్మల యొక్క దుఃఖం మనకి అర్థమైంది కాబట్టి. బ్రహ్మార్పణ. ద్వైత భావమే బంధము. నేను వేరు, భగవంతుడు వేరు అని భావించుటే ద్వైతము. యథార్థమునకు రెండు వస్తువులు లేవు, కావున ద్వైతమే లేదు. ఇట్టి ద్వైత భావము కలిగిన భ్రాంతి భ్రమ, ఇట్టి భ్రమయే బంధకారణము. ఇక్కడ ఉన్నది ఒకటైతే మనం చూస్తున్నది, భావిస్తున్నది మరొకటి.
ఉన్నది యథార్థం, ఉన్నది బ్రహ్మమైతే, నీలో ఉన్నది ఆత్మస్వరూప శక్తి అయితే, భావిస్తున్నది చూస్తున్నది జగత్తుని, ఈ దేహాన్ని, మనసు భావాన్ని. ఈ పై మూడు ఈ లోపల ఉండేటటువంటి యథార్థాన్ని మూసేసి, ఉన్న ఒకదాన్ని 3 పర్లు మూసేసి, ఒక వస్తువుని 3 సార్లు మనం ప్యాకింగ్ చేస్తే ఎలా ఉంటుంది, వస్తువు కనపడదు. ఇక్కడ కూడా 3 పొరలు మూసివేసాయి. అందువలన ఇక్కడ ఏకైక సాధనం ఏమిటంటే నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నంలో ఛేదించడం జరుగుతోంది ఈ 3 పొరల్ని. జ్ఞాన ఖడ్గం అన్నారు. అందుకే ఈ ఛేదించుకుంటూ గురువు యొక్క శక్తితోటి మనం మననే దర్శిస్తున్నాం, మనని మనమే రక్షించుకుంటున్నాం. మళ్ళీ జీవపర ఏర్పాటు కాకుండా మనమే కాపలా కాసుకుంటున్నాం, మనతో మనం కలిసిపోయి ఉంటున్నాం. అది అంతా మనలోనే, విరోధి మనలోనే, దైవము మనలోనే, అడ్డగించేది మనలోనే, చేర్చేది మనలోనే, చేరవలసింది మనలోనే, ఈ జన్మలకి వెళ్ళే మార్గం మనలోనే. ఇన్ని మనలో ఉంటే హంసలాగా పాలు నీళ్లు వేరు చేసినట్టు ఏది సత్యం ఏది అసత్యం అని వేరు చేసి సత్యాన్ని గట్టిగా పట్టుకుని అసత్తులో ఈదులాడటమే. ఇది ఏమిటి అంటే ఈ సంసారం. ఈ అసత్తులో ఈదులాడుతున్నప్పుడు నువ్వు సత్యాధారంతో నువ్వు కొనసాగిస్తున్నావు కాబట్టి ఇంతకు ముందులా నిన్ను బంధించదు. అప్పటికిప్పటికి వ్యత్యాసం ఏమిటి, అదే గృహస్థు అదే కుటుంబం అయినప్పటికీ వ్యత్యాసం ఏమిటి అంటే అప్పుడు నిన్ను నువ్వే మర్చిపోయి నిన్ను నువ్వే 3 పొరలతోటి కప్పివేసుకున్నావు. ఇప్పుడు 3 పొరల్ని కూడా నువ్వు తెంచి నిన్ను నీవు దర్శించావు. దర్శించిన శక్తితో దర్శించిన స్థానంలో ఉండి ఇప్పుడు అదే కుటుంబంలో నువ్వు కొనసాగుతున్నావు. అప్పటికిప్పటికి ఎంత వ్యత్యాసం ఉంది. అప్పుడు బలహీనుడివి, ఇప్పుడు బలవంతుడివి. ఆత్మబలం. ఆత్మబలం అని పేరు వింటాం కానీ మనకు అర్థం తెలీదు. నేను ఆత్మని అనే బలం. నువ్వు నీవుగా ఉండి ఆ బలంతో కామక్రోధ మోహలోభాల్ని జయించడం ఆత్మబలం అంటే. నీ లోపల శబ్దస్పర్శ రసగంధాదులు ఊరుతుంటే వాటిని పక్కకి నెట్టి భగవంతుణ్ణి మాత్రమే చూడడం ఆత్మబలం. ఎన్ని నీ చుట్టూ చేరి ధనం, బంధువులు ఇవన్నీ నీ చుట్టూ చేరి నీకు ఒక మంచిగా కనిపిస్తున్నా, ఇష్టంగా తోస్తున్నా ఇవి అశాశ్వతమని పక్కకి నెట్టగలగటమే ఆత్మబలం. అక్కడ ఇవన్నీ ఉంటాయి మన చుట్టూ. అన్నింటినీ కూడా నువ్వు ఆంతర్యంలో వద్దు అనుకుని జయించగలగాలి. అక్కడ ఎవరిని కావాలనుకోవాలి? పరబ్రహ్మ స్వరూపాన్ని. పరమాత్మని మించిన బంధువు కానీ, అసలు పరమాత్మ కృప ఉంటే మనకి లేనిదనేది కానీ లేదు. అక్కడ మనం పరుగెట్టుకెళ్ళి ఇది కావాలి అని కష్టపడి మనం దానికే ప్రాకులాడే కన్నా మనకు అవసరమైతే పరమాత్మే సమకూరుస్తాడు. ఆ వస్తువుని ముందుకు రావడం, నువ్వు అనుకోకుండా కొనడం అన్నీ జరుగుతాయి. అలాగే బంధుజనం కన్నా పరమాత్మే నీ బంధువు, నీ స్నేహితుడు. అందుకే కదా శ్రీకృష్ణ పరమాత్మని ఆ పద్యంతో వేడుకునేవాళ్ళం, నీవే తల్లివి తండ్రివని. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లోపల ఉన్న స్వరూపం బ్రహ్మస్వరూపం ఇంకా ముందుకెళ్ళాం. పద్యం చదివాం, తెలియకపోయినా తరువాత ఆ తత్వాన్ని తెలుసుకున్నాం. నిజమే కదా, శ్రీకృష్ణ పరమాత్మే కదా. మామూలు బంధువులు, మామూలు ఈ యొక్క కుటుంబం అంత భగవంతుడి కన్నా గొప్పది కాదు, స్వార్థం ఉంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా సాధనలో ఆత్మజ్ఞానంతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మూలానికే చేరుకున్నాం. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇలా క్రిందకు వచ్చేసాం మనం. ఆ దేవుళ్ళ యొక్క యుగ పురుషుల యొక్క చరిత్రల్ని మనం చదువుతూ అందులోని
వేదసారాన్ని మనం తెలుసుకుంటూ అందులో కూడా ఆత్మజ్ఞానం ఉందని ఇంకా ముందుకెళ్ళేటప్పటికి అది బ్రహ్మయుగం. ఈ 3 యుగాల మూలం అది. 3 యుగాల్లో అంతర్లీనంగా ఉంది ఆ యొక్క సారం. అది కనిపించడం లేదు. బ్రహ్మయుగంలో ఉన్న బ్రహ్మీ తత్వమే ఒక రూపుదాల్చి రాముడిగా, ఒక రూపుదాల్చి కృష్ణుడిగా వచ్చింది. ఇప్పుడు ఒక రూపం అంటూ లేకుండా అంతర్లీనంగా ఉంది. అలా మనం సద్గురువు ద్వారా అలా పై స్థితికి ఎదిగి మనం వీడిన యుగ ఆ యొక్క స్థితిని ఇప్పుడు మనం పట్టుకున్నాం. యుగం మన చేతుల్లో లేదు, మార్పు భగవంతుడు చెయ్యాలి. కానీ ఆ యుగంలో ఉన్న స్థితిని మనం అందుకుని ఆచరించి అనుభవించవచ్చు, దానికి అడ్డులేదు. అంటే ఇప్పుడు పరమాత్మయే స్నేహితుడైన, బంధువైన, దిక్కైన, గమ్యమైన, మూలమైన, నాలో ఉండి రక్షిస్తున్నది, నడిపిస్తున్నదైన భగవంతుడే అని మనం అనుభవంగా తెలుసుకున్నాం. అనుభవం ఎంత గొప్పదంటే ఎక్కడికి తీసుకొచ్చింది? తెలిసి తెలియని వయసులో చదివిన పద్యం నీకు బాటయ్యి దాని అర్థం తెలియజేసి చివరికి సద్గురువు ద్వారా అనుభవం అయ్యి భగవంతుడే నాకు అన్నీ అనే స్థాయికి వచ్చాం. అంటే ఏదో రూపంగా భగవంతుణ్ణి పట్టుకుని ఎంతో కొంత ధర్మంగా నడుస్తూ వచ్చిన మూలంగా ఇక్కడికి రాగలిగాం. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు తెలుసుకొని దర్శిస్తూ నిష్కామ కర్మలు చేస్తూ అనన్య భక్తితో సేవిస్తూ, అది కూడా నీకన్నా నేను అన్యుణ్ణి కాను, నాకన్నా నువ్వు అన్యం కాదు అనే స్థితితోటి పూజించడం అంటే ఎటువంటిది? యజ్ఞం కన్నా మించింది. భగవంతుణ్ణి వేరుగా కాకుండా అనంత పరబ్రహ్మ స్వరూపంగా గుర్తించి చేసే ఏ పూజ అయినా సరే, వాడు అనంతుడైనప్పుడు మనం వేప చెట్టుకి రావు చెట్టుకి చేసినా అనంత పరబ్రహ్మానికి చెందుతోంది. మధ్యలో నీ కోరిక అడ్డు లేనప్పుడు. ఎప్పుడైతే నీ కోరిక వచ్చిందో అక్కడ వేప చెట్టు అనేది పరిమితమైపోయి నీకు పరిమితంగానే ఆ కోరిక నెరవేరుతోంది. అది సర్వవ్యాపకుణ్ణి గుర్తించడంలో ఏముంది అంటే, నీ వ్యామోహం నశించిపోయి నువ్వు స్ఫటికంగా మిగిలి, స్ఫటికంగా ఉన్న నువ్వు వేరుగా లేకుండా అనంతంలో ఇమిడిపోయి ఉండి ఈ పాత్రని ఊరికే చేస్తున్నావు. చెయ్యాలి కదా, అందులో కూర్చుని ఊరికే. పడవలో వెళ్తున్నవాడు ఆ నదిని చెయ్యి పెట్టి ఆటలాడుతూ వెళ్తాడు. ఎందుకు? ఖాళీ. ఆ నది దాటే వరకు వాడు పడవలో కూర్చోవలసిందే. ఏం చేస్తాం మనం? నీళ్లతోటి ఆడుతూ వెళ్తాం. ఇది కూడా అటువంటిదే. మన్ని వాళ్ళలోనికి తీసేసుకున్నాడు, పాత్ర మిగిలిపోయింది. ఈ పాత్ర ఎటువంటిది? దాటుతున్నామన్న భయం ఉందా? దాటించువాడు నావాడు, లేకపోతే అది భయమే కదా. అందువలన పంచభూతాలలో ఏదైనా పరమాత్మని గుర్తించిన వాడికి అక్కడ అది ముంచేదిగా ఉండదు. ప్రకృతి యొక్క ప్రకోపానికి మనమేమి బలి అవ్వం. సహజ సిద్ధంగా మనకి ఎలా మరణం రావాలో అలా వస్తుంది. ఎందుకు? అదంతా జీవుల మీద, అదంతా పాపం మీద, అధర్మం మీద ప్రకృతి అంతా చూపించేది. మనం అందులో ఉన్నా మనకు ఒక ప్రత్యేక స్థానం, ప్రత్యేక దృష్టితోటి చూసి ప్రత్యేకంగా స్థానం ఇచ్చి, మరణం ఎలాగ మనం అంగీకరించాం. భగవంతుడు ఇచ్చినా మనం ఉండం, 200 ఏళ్ళు ఇచ్చినా మనం ఉండం. అందువలన మనకి ఎవడైతే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు మనవాడే. మనకి అంటే పరమాత్మని గుర్తించిన వాళ్ళు, సత్సంగులు, సాధకులు ఎక్కడున్నా సరే అది మనమే. అమ్మని శరణాగతి వేడి
ఆచరిస్తూ ముందుకు సాగే వాళ్ళంతా కూడా ఆ పరబ్రహ్మ యొక్క ఆధ్వర్యంలో నడిపించబడుతున్న వాళ్ళే. అందువలన మనకి చిన్నది చేసినా అక్కడ అద్వైత స్థితితో చేస్తున్నాం మనం. అద్వైత స్థితితో అద్వైతునికి చేస్తున్నాం అంటే ఎంత గొప్పది. స్థితి అద్వైతం, చేయబడుతున్నది చేస్తున్నది అంతా అద్వైతం. మూడింటి దగ్గర మన ఎక్కడైనా క్రిందకి లాగడానికి ఆ యొక్క పూజ యొక్క ఫలితం తగ్గించడానికి లేదు అక్కడ. ఎందుకంటే ఫలితం కోరిన పూజ కాబట్టి అఖండంగా సాగుతుంది. ఎక్కడైతే మనకి కామ్యకర్మ వచ్చిందో అక్కడ ఏమైపోయింది, అఖండం కాస్త వేరుపడిపోయింది, తెంపు జరిగిపోయింది అక్కడ. అందుకు అమ్మ అంతటా ఉన్న పరమాత్మని మనకి పట్టించి వదలకుండా బ్రతకండి. ఆ శక్తి మీకు అందుతూ ఉంటుంది. ఆ శక్తి వలన వీటిని జయిస్తూ ముందుకు సాగుతారు. ప్రతిదీ ముంచేసేదిగా ఉంటుంది మనని. దేనికి లొంగకుండా మనం బ్రతకాలి. అన్నీ మెరుస్తూ మనకి కళ్ళకు కనిపించేవే. దాని దగ్గర నువ్వు ఆగిపోకూడదు. నీకు కాలం వృధా అవుతుంది. అది లేకపోయినా నీ బ్రతుకు ముందుకెళ్తుంది, కానీ నీ కాలం పోతుంది కదా. దాని మీద దృష్టిని పెట్టిన గంటో పూటో రోజో వృధా అయిపోయింది కదా. ఎంతగా పరమాత్మని నువ్వు అనుభవిస్తావో, పొందగలుగుతావో, నీలో ఇముడ్చుకుని వాళ్ళలో నువ్వు ఇమిడిపోతావో ఇమిడిపో. ఇప్పుడే ఇక్కడే నీకు జీవన్ముక్తి అనేది అమ్మ ముందు ఆ వచ్చి శరణన్న వాళ్ళని వెనువెంటనే చేసేసే శక్తి ఉంది, కానీ అందుకునేవాడికి వెంటనే అనంత బ్రహ్మమే నేను అని తీసుకునే శక్తి లేదు ఇక్కడ మనకి. ఆ అనంత బ్రహ్మమే నీవు అనే అనుభవాన్ని అమ్మ కలిగించగలరు. తీసుకునేవాడికి అంత స్థాయి లేదు, కానీ మనం సాధన చేసి తీసుకోవాలి. మనం అనంత బ్రహ్మమే నేను అనే అనుభవం పొందాలి ఏనాటికైనా మనం. కాబట్టి ఏదో నాడు అనుకుంటే మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుడి విషయంలోనేమో వేగంగా ఉండాలి, మిగతావన్నీ అక్కర్లేనివన్నీ కూడా నెమ్మదిగా ఉండాలి. బ్రహ్మార్పణ.